కదా ఒక ఇష్యూ ఆరోపణ నిందలేదు. గతంలో లాస్ట్ సీజన్స్ లో కూడా ముమైత్ ఖాన్ గారి మీద రకరకాలుగా కూడా నడిచాయి ఆ డ్రగ్స్ ఇష్యూలో కూడా. అంటే ఒక్క నిమిషం అండి, మనతో పాటు సినీ నటులు సామాజికవేత్త కరాటే కళ్యాణి గారు లైన్ లో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడు. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కళ్యాణి గారు, బిగ్ బాస్ షో గురించి ఏదైతే సోషల్ మీడియా వేదికగానో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో అన్ని రకాలుగా చర్చలు జరుగుతున్నాయి, విమర్శలు వస్తున్నాయి, సమర్థించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లో మీరు కూడా ఆ షోకి వెళ్ళొచ్చారు, కంటెస్టెంట్గా ఉన్నారు కాబట్టి మీరు కంటెస్టెంట్గా మాట్లాడతారా, ఒక సామాజికవేత్తగా మాట్లాడతారా, షోని సపోర్ట్ చేస్తారా, విమర్శిస్తారా, ఏదైనా కానీ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎందుకంటే చాలా కంప్లైంట్లు దీని మీద వస్తున్నాయి, కేసులు నమోదవుతున్నాయి, దీనివల్ల ఇంట్లో పిల్లలు కాదు మొత్తం సమాజమే చెడిపోయే పరిస్థితికి వస్తుంది అనేది ఒక వర్షన్. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను రెండు వైపులో మాట్లాడతానండి. ఒక సారీ కొంచెం హెల్త్ బాగాలేదు. కంటెస్టెంట్ గా అయితే ఒకలా మాట్లాడతాను నేను, కానీ ఏదైనా సరే నేను సామాజిక కార్యకర్తగా ముందు మాట్లాడతా, తర్వాత కంటెస్టెంట్. సో నేను సమాజానికి మనం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలైనా వేరే వాళ్ళ ఇంట్లో పిల్లలైనా ఒకటేలా భావిస్తేనే సమాజం బాగు కోసం మనం కృషి చేస్తున్నట్టు. నా ఇల్లు బాగుంటే చాలు, పక్కిల్లు చెడిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో అందరూ బాగుండాలి అదే అనుకుంటున్నాను. నువ్వు రేపు పొద్దున నీ ఇంట్లో పిల్లలకు కూడా ఆ సెగ తగులుతుందని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అంటే మనం తీసుకొచ్చిన కంటెస్టెంట్లు ఎలా ఉండాలంటే ఇన్స్పిరేషన్ గా మనకి ఏదైనా వారి నుంచి కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి వారి వైపు నుంచి. అంటే ఏం ఇన్స్పిరేషన్ కావాలి అంటే, ఒకవేళ వాళ్ళు ఒక సామాజిక స్పృహతో పనిచేసి ఉంటే ఒక 100 చెట్లు నాటుతున్నారండి ఇక్కడ, లేదా ఒక 1,00,000 చెట్లు నాటారండి ఈవిడ వెళ్ళి రోజు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సీడ్ బాల్స్ వేస్తున్నారండి. ఈవిడికి ఇలాంటి వాళ్ళని మనం తీసుకొద్దాం, ఆవిడకి తినడానికి తిండి లేదండి, ఆవిడకి ఏదైనా మనం చేద్దాం అని తీసుకొచ్చారనుకోండి, సమాజం హ్యాట్సప్ ఉంటది. లేకపోతే ఇంకొక పని ఏదైనా చేశారు, ఇంకోటి చేశారు, ఒక ఊర్లో బావి లేదు, నీళ్ళు లేదు, చాలా దూరం నుంచి వెళ్ళి నడుచుకొని వెళ్ళి అబ్బాయి అయినా అమ్మాయి అయినా లేకపోతే ముసలాయనైనా ముసగావిడైనా ఎవరైనా సరే, ఏజ్ని పక్కన పెట్టండి, ఏజ్ గ్రూప్స్ లేదు ఇందులో, ఎందుకంటే మనం గంగవ్వని చూసాం కాబట్టి మా సీజన్ లోనే ఉన్నారు. సో మనం పలుగు పార పెట్టి తవ్వి అక్కడ నీళ్ళ బావి తీసుకొచ్చారు, ఆ ఊర్లో పంట పొలాలు పారుతున్నాయి, ఇంట్లో వ్యవసాయం అవుతుంది, అక్కడ అందరికి తిండి వెళ్తుంది అంటే అది పద్ధతి. ఇప్పుడు ఇవన్నీ డ్రామాలు యాక్టింగ్లు చేసి బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఎంట్రీ రాదు కదని బూతులు మాట్లాడితే, లేకపోతే ఇంకేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తే అది తప్పండి. అది ఎవరికి ఏం మెసేజ్ వెళ్తుంది? సభ్య సమాజం ఇప్పుడు మీరు మంచిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా, వాళ్ళ లైఫ్ కోసం పోనీ వాళ్ళు ఏమైనా తిండి లేని వాళ్ళు పనికిరా, వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందిగా ఉందంటే పర్వాలేదండి, పోనీ ఆ విధంగా కూడా ఆలోచిద్దాం. ఆడపిల్లలు ఏది దారి లేక ఇట్లా దిగజారారు అనుకుందాం కొంతమందిని గురించి, నేను ఎవరి పేర్లు పెట్టట్లేదు ఇక్కడ, మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, నేను ఎవరిని విమర్శించాలని, నాకు పేర్లు పెట్టాలని నాకు లేదు ఎవరికి. ఎందుకంటే నా ఉద్దేశం సమాజం వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను తప్ప ఒక ఆడపిల్లగా వాళ్ళ కష్టాలు ఏంటో, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి నాకు అనవసరం, నేను మాట్లాడు. కానీ వాళ్ళంతా ఇది చేశారు అనుకోండి, వాళ్ళకి బాగానే డబ్బులుండి, బాగానే సెటిల్ అయ్యి, వ్యాపారాలు ఉండి, నలుగురికి పెట్టే స్థితిలో ఉన్నప్పుడు మీరేంటండి వాళ్ళు ఉద్ధరించేది? మీరు ఉద్ధరించడానికి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని? వాళ్ళకేం తిండి లేదా, ఆడుకుంటున్నారా, ఏమీ లేదా, కష్టపడుతున్నారా? అప్పుడు తీసుకురండి, అది పద్ధతి. ఓన్లీ డబ్బు కోసమే కాదు కదా కళ్యాణి గారు, ఆ డబ్బు కాదండి. అంటే మీరు ఏ తప్పులనే చేసేసి ఏమన్నా చేసేసి సమాజానికి మేము మంచోళ్ళని చూపించుకోవాలంటే ఒక మాట అడుగుతానండి, ఒక పాట ప్లే చేశారు అక్కడ, అది ఎంత వరస్ట్ గా ఉందో తెలుసా అండి, ఎంత వరస్ట్ గా ఉందో తెలుసా? అది నాగార్జున గారి ఫేమ్ తగ్గించిందా పెంచిందా? ఆయన అంటే మా అందరికి ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంటది ఎప్పుడు కూడా, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటది, అది వదిలేయండి. ఆయన మాట్లాడండి, ఆయన స్థాయిని ఎందుకంటే దించుతున్నారు మీరు పెంచాలా దించాలా? ఆయన స్థాయి ఎందుకు దించుతున్నారు మీరు? ఆయన ఏంటి, ఆయన ఎక్కడ ఎవరి పాటను తీసుకొచ్చి ఎక్కడ ప్లే చేశారు, అసలు ఎవరి గురించి చెప్పాలి అక్కడ? మీరు ఇద్దరిని తీసుకురాలి, ఒక్కరినే తెచ్చారు అంటే మీరు వాళ్ళు రావడం కోసం మీ షో టీఆర్పీ ఎక్కడికో పెరిగిపోద్దని చెప్పేసి వాళ్ళ కాళ్ళ వేళ పడి వాళ్ళు ఏం చెప్తారు మీరు ఒప్పేసుకుంటారా? ఇదేనా మీకు ఇచ్చిన సమాజానికి ఇచ్చే మెసేజ్? మీరు ఇలాంటి షో ఎందుకని నడపాలి, ఇలాంటి షో ఎందుకు నడపాలని నేను అడుగుతా. ఆ విధంగా అయితే చాలా తప్పండి. నేనైతే దీన్ని ఖచ్చితంగా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా. ఎందుకు చేస్తాను అంటే అప్రిషియేట్ చేస్తా. నేను ఒక కంటెస్టెంట్ గా ఇంతకు ముందు వెళ్ళిన కంటెస్టెంట్లు అందరూ పరువు కూడా పోతోంది. ఈసారి బిగ్ బాస్ మేమందరం కూడా అంటే ఏదో మేము వెళ్ళాము, మేము ఏదో ఒక రోజు ఎన్ని వారాలు ఉన్నామని పక్కన పెట్టండి, అక్కడికి వెళ్ళినాక అందరూ ఇప్పటికీ మమ్మల్ని అడుగుతారు లోపల
ఫోన్లు ఉంటాయంట కదా, లోపల అన్ని ఇస్తారంట కదా, లోపల ఇలా స్క్రిప్ట్ ఉంటదని నేను ఖండిస్తుంటా ప్రతిసారి. ఆ నారాయణ గారు, చికెన్ నారాయణ గారు ఏదో మాట్లాడితే కూడా నేను ఖండించే చాలా సార్లు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనే గట్టి ఫైర్ అయినా ఆయన మీద. ఆ రోజు నేనే మాట్లాడాను. నాగార్జున గారు కూడా చూసారమ్మా మీరు మాట్లాడిందని చెప్పేసి. ఈ రోజు కూడా నాగార్జున గారు చూడాలనుకుంటున్నాను నేను. ఇదే నారాయణ గారు మాట్లాడిన మాటలు ఈ రోజు వాస్తవం అయ్యే కదా, మరి ఈ రోజు కంప్లైంట్ అదే కదా బాధ అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు వాస్తవం అన్నట్టుగా బయట జనాలు నవ్వుతున్నారండి, తిడుతున్నారండి అందరూ. అవి చూస్తుంటే కామెంట్లు, మేము బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పుకోకపోవడం మంచిది బాబు అని ఫీలింగ్ వచ్చారు అందరూ. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక షో వల్ల సమాజానికి ఉపయోగపడాలి, లేకపోతే కామ్ గా న్యూట్రల్ గానే ఉండాలి. కానీ ఒక షో రేపు పొద్దున కింద కామెంట్లు చూడండి, ఇంకొంతమంది పేర్లు జోడించి వీళ్ళే నెక్స్ట్ కంటెస్టెంట్లు అంటే అవన్నీ ఇప్పుడు నాకు ఎవరి పేర్లు ఎవరినైనా ఒక అంటే డౌన్ ఫాల్ అవ్వాలి వీళ్ళ పేరు, లేకపోతే వీళ్ళు పైకి ఎక్కాలని నేను ఎవరి పేర్లు వాడట్లేదు. ఎందుకు తెలుసా అండి, నాకు ఎవరిని విమర్శించడం నా పద్ధతి కాదు, నా పని కూడా కాదు. కానీ షో మాత్రం కరెక్ట్ గా రన్ అవ్వట్లేదు. ఈసారి జరిగిన ఎవరైతే కంటెస్టెంట్లు మధ్యలో ఈ వైల్డ్ కార్డ్ అని ఎందుకు తెచ్చారో తెలీదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగిందో తెలీదు. అరుపులకి పరాకాష్ట తప్ప ఏం కనిపించట్లేదు అందులో. అంటే షో పక్కదారి పడుతుంది అంటున్నారు మీరు, అంతేనా? షో పక్కదారి పడుతుంది. షోలో తీసుకున్న కంటెస్టెంట్ల గురించి బయట ఈవిడ కాపురాలు కూర్చుందని ఒకరు మెసేజ్ పెడితే, ఇంకొకరేమో డ్రగ్స్ తీసుకున్నారని మెసేజ్ పెడితే, ఇంకొకరి గురించి ఓకే అండి, వాళ్ళ కర్మ వాళ్ళు ఎన్ని పనులు చేశారు, ఏం జరిగింది, ఎలా అయినా పోనివ్వండి, వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం. కానీ ఇక్కడ షోలో వచ్చేవాడు, బిగ్ బాస్ షో అంటే ఒక పెద్ద షో, పెద్ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని ఎవరైనా బాగుపడ్డారు అంటే కొంతమంది మాత్రమే. నేను ఇప్పుడు చెప్తున్నా, పబ్లిక్ గా చెప్తా, బిగ్ బాస్ షోలో ఇంతవరకు వెళ్ళిన అన్ని సీజన్లు చూసుకుంటే బిగ్ బాస్ షోకి వెళ్ళి కనుమరుగైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పబ్లిక్ గా చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకోవడమే కన్ఫర్మ్ గా. చాలా మందికి ఒక నలుగురు, ఒక 15 మంది 20 మంది వెళ్తే నలుగురికో లైఫ్ వస్తుంది, మిగిలిన అందరూ కనుమరుగైపోతున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఫ్లేమో అవన్నీ వేరుగుంటాయి. అంటే నాలాంటి వాళ్ళు ముందున్నా ఎప్పుడు వెళ్ళినా నేను కరాటే కళ్యాణ్ గాని వెళ్ళాను, కరాటే కళ్యాణ్ గాని వచ్చాను. నేనేం బిగ్ బాస్ కళ్యాణ్ గా మీరు పిలట్లేదు నన్ను ఇప్పుడు, అవునా కాదండి? సో నాలాంటి వాళ్ళు వదిలేయండి. మేము ఎప్పుడు వార్తల్లో ఉంటాం, మేము నిజంగా మాట్లాడతాం, నాకు అవసరం కూడా లేదు. ఈ ఫేమ్ కోసం నేను వెళ్ళలేదు. కానీ నేను ఏదైనా నేను నిజాయితీగా మాట్లాడాలంటున్నారే, నిజాయితీగానే మాట్లాడుతున్నా ఈ రోజు షో గురించి. ఒకప్పుడు నేనే సపోర్ట్ చేసిన ఈ షోలకి. ఈ రోజు ఎవరో వెళ్ళి తమ్ముళ్ళు వెళ్ళి పెట్టారు, మంచి పని చేశారు వాళ్ళు. ఎందుకంటే మేము పెట్టలేము, ఎందుకంటే మేము వెళ్ళి ఆ లోపల తప్పేం జరగట్లేదు అని చెప్పి మేము మాట్లాడిన వాళ్ళమే. ఈ రోజు అక్కడ వెళ్ళి ఏం జరుగుతుంది, వీళ్ళ మీద కంటెస్టెంట్ గా పెడితే మిగిలిన నెక్స్ట్ ఒక హీరోయిన్లు ఎవరు రావట్లేదండి. ఇప్పటికే పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్లు ఎవరు రావట్లేదు. మరి అలాంటిది ఏదో సెకండ్ ఛాన్స్ కోసం చూసే వాళ్ళు కొంతమంది అని వస్తున్నారు. వాళ్ళను కూడా ఇప్పుడు అగ్ని పరీక్షను పెట్టడం ఏంటి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏదో పెద్ద క్రియేట్ చేశారు. ఓకే, కొంతవరకు బాగుంది అనుకున్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఈ మధ్యలో ఈ 6గురిని ఎంటర్ చేశారు చూడండి, అదేదో అంట. నేను మొన్నటి దాకా షో చూడలేదు, నేను చూడను అసలు. మామూలు ముందు చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడను. ఏదైనా 1-2 ఎపిసోడ్లు వీడియోలో ఏదైనా ఎక్కడ కనిపిస్తే చూడడం తప్ప. కానీ మొన్న నేను పని కట్టుకుని ఎందుకు ఇంతమంది తిడుతున్నారని 1-2 చూస్తే నాకు అనిపించింది, తిట్టడం కరెక్ట్ అనిపించిందా? నేను ఎప్పుడు చూడలేండి. కావాలని పని కట్టుకొని ఒకసారి మరి బాబా హాట్ స్టార్ పెట్టివని చెప్పి మరి చూసారు. ఎందుకు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఇలా తిడుతున్నారు జనాలు అంటే, రోజు నేను సోషల్ మీడియాలో వస్తున్నా కామెంట్లు చదువుతుంటే నాకు అనిపించి ఇంకా నేను కూడా తట్టుకోలేక నేను ఏమనుకున్నా ఒక పోస్ట్ చేశాను. నేను కూడా అంటే నాకు నచ్చలేదండి ఇది నేను బిగ్ బాస్ టీమ్ కూడా ఫోన్ చేసి నేను డైరెక్ట్ గా నేను గట్టిగా ఇదే మాట చెప్పాను. సో కళ్యాణ్ మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తమ్ముళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను అన్నారు, అదే తమ్ముళ్ళు వాళ్ళు స్టూడియోలో ఉన్నారు, మీరు మాట్లాడారు. ఒకసారి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మీతో మాట్లాడండి. కళ్యాణ్ అక్క నమస్తే. అక్క మీ ఆరోగ్యం బాగాలేదని తెలిసింది, అయినా కూడా మీరు ఇంత రిస్క్ తీసుకొని ఈ షోకి వచ్చి ఒక కంటెస్టెంట్ గా నిజంగా మీరు వాస్తవాలు చెప్పి అంటే ఉన్నది నిజాలన్నింటినీ కరెక్ట్ గా చెప్పిరు. మీరు అపోజ్ చేస్తున్నది కూడా మేము నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ, వాస్తవంగా ఈరోజు మీరు షోలో ఉంటే మీ పాదాలకు వందనాలు చేసి మేము ఒక సన్మానం చేసి వెళ్ళేటోళ్ళం అక్క. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఈ నిజాలు, ఎందుకంటే యాజ్ ఏ కంటెస్టెంట్ గా మీరు చెప్పి ఈరోజు మాకు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే, చాలా మంది పేద పిల్లలు ఎవరైతే డైవర్ట్ అవుతున్నారో వాళ్ళ జీవితాలలో వాళ్ళ ఇండ్లలో మీరు వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మేము మీ రుణం అసలు తీర్చుకోలేకపోతాము. మీరు అంత మంచి మాట చెప్పిరు. ఈ ఒక్క వీడియోని వాడుకొని మేము రేపు పొద్దున హైకోర్టుకు కూడా వెళ్ళాలనుకుంటున్నాము.
ఖచ్చితంగా యాజ్ ఏ కంటెస్టెంట్ గా మీరు ఎక్స్ కంటెస్టెంట్ గా మీరు చెప్పినటువంటిది వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. దాకా మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం అక్క. దయచేసి మేము మీ దగ్గరకు వచ్చి కూడా సన్మానం చేసి వెళ్తాం ఇంటికి. థ్యాంక్ యూ అక్క. కానీ ఒకటి బాబు, ఇది మాత్రం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్. మళ్ళీ చెప్తున్నాను, చాలా కష్టాల్లో ఉండి చాలా ఇంపార్టెంట్ అవసరమైన వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్. అలాంటి వాళ్ళని ఎత్తకండి. బోల్డ్ అంతమంది ఉన్నారు సమాజంలో, బోల్డ్ అంతమంది ఉన్నారు అవసరంలో ఉన్న వాళ్ళు. చాలా మంది చదువు కోసం లేదా తల్లిదండ్రుల కోసం ఎంతో సాక్రిఫైస్ చేసిన సోషల్ వర్కర్స్ దగ్గర నుంచి చదువు గురించి బాగా మంచి పొజిషన్ లో ఎదిగిన వాళ్ళు, కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందిని తీసుకోవచ్చు మనం. అక్క మేము కూడా అదే అంటున్నాం అక్క. కళ్యాణి అక్క మేము కూడా అదే అంటున్నాము. మీరు కంటెస్టెంట్ సెలక్షన్ లో కొంత క్యాప్ పెట్టండి, లిమిటేషన్స్ పెట్టండి, దాన్ని రిస్ట్రిక్ట్ చేయండి. ఏదైతే అశ్లీలత ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేసి మీరు ప్లే చేసుకోండి. లవ్ కోసం, లవర్స్ కోసం అది కాదండి ప్లాట్ఫామ్. సినిమాల్లోని సీరియల్లో చాలా జరుగుతున్నాయి. బయట ఆల్రెడీ ఇది అని చెప్పేసి కోర్టులు ఇచ్చిన తీర్పుల వల్ల చాలా చండాలను చూస్తున్నాం మనం. ఇది కాదు కావాల్సింది. నిజమైన టాలెంట్ బయటకు తీయాలనుకుంటే ఇలాంటి షోస్ రన్ చేయండి. ఎగ్జాక్ట్లీ అక్క, మేము కూడా అదే అంటున్నాం అక్క. సభ్య సమాజంలో ఎవరికైతే విలువలు లేవో వాళ్ళని తీసుకొచ్చి మీ షో విలువ తీసుకుంటున్నారు తప్ప మీరు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో మీరు చెప్పింది అన్ని వ్యాలిడ్ పాయింట్స్ అక్క. కరెక్ట్. మేము హ్యాట్స్ ఆఫ్ అక్క, మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇదని మీకు మీ ప్రీవియస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నా చూడండి. అమ్మ కొన్ని నిజాలు పాపం బిగ్ బాస్ మరీ మనం కార్నర్ చేస్తున్నాం అనిపిస్తుంది. బిగ్ బాస్ కి సంబంధించి మీరు నేను కంటెస్టెంట్ గా ఉన్నాం కాబట్టి మీరు ఈ విషయాలు నిజం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సెలక్షన్ సంగతి పక్కన పెడితే వచ్చిన వాళ్ళని ఎవరన్నా సరే ఇలా అశ్లీలమైన చేష్టలు చేయమని లేకపోతే లవ్ ట్రాక్లు నడపమని ఇలా గయ్యాలుగా అరుచుకోమని బిగ్ బాస్ ఏ రోజైనా చెప్తాడా? ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళ అత్యుత్సాహంతో వీళ్ళు చేస్తూ వీళ్ళు ట్రోలింగ్ కి గురవుతున్నారు తప్ప నిజానికి బిగ్ బాస్ ఏ రోజు చెప్పడు. కంట్రోల్ చేసిన బాధ్యత బిగ్ బాస్ ఉంటుంది కదా. నేను ఒప్పుకుంటా, నేను యాక్సెప్ట్ చేస్తా. బిగ్ బాస్ ఇలా చేయాలి అలా చేయాలని కంటెస్టెంట్లకి ఎవరికి ఏ సజెషన్స్ ఉండవు, లోపల ఎటువంటి మ్యానిపులేషన్ ఉండదు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, నేను కూడా చెప్తా. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ మదం ఆలోచించాల్సింది ఎవరు? మనం. సో జనాలు ఎలిమినేట్ చేస్తున్నారు ఈ రకంగా. కాదు, ఒక మాట వినండి. ఇప్పుడు అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది కదా. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయాలంటే టీమ్ చేతిలో కూడా ఉంటది కదా. ఉంటది కదా. మా టైంలో ఇట్లాగే ఒకరికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు కదా. బయట పల్స్ చూసి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరిని ఎలిమినేట్ చేయాలో నెక్స్ట్ వీక్ ఏం రీజన్స్ చెప్తారో తెలియదు, తీసేమని చెప్పండి మరి. ఎందుకంటే మనం షోని కార్నర్ చేయాల్సిన అవసరం మనకు లేదండి, మనకెవరికి అవసరం లేదు. కానీ బయట సమాజం కన్నా షోలు ఎక్కువ కాదు, ఇంకోటి ఎక్కువ కాదు. మనం వెళ్ళకపోయినా వెళ్ళినా ఒకటే. బిగ్ బాస్ లో నేను వచ్చాను కానీ నేను హిందుత్వవాదిగా నేను ఫైట్ చేస్తాను. ఎక్కడ తప్పున్నా ఎక్కడ అశ్లీలత నేను ఫైట్ చేస్తా, అన్నిట్లో వెళ్తా. ఆఖరికి నేను ఈరోజు ఏ పరిస్థితికి వచ్చానంటే నేను సినిమాలు సీరియల్స్ నేను చేస్తాను. అదే నేను ఖండించేది ఏంటంటే బిగ్ బాస్ ఎంకరేజ్ చేయట్లేదు, బిగ్ బాస్ ఇది ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు కావాలని హైలైట్ అవ్వడం కోసం చేసుకుంటున్న పని. ఇక్కడ ఏమైందంటే నేను ఒక విగ్రహాన్ని ఆపమన్నందుకు, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈ రోజు సినిమాలు ఇవ్వాలన్న వాళ్ళు కూడా నేను హరికథ చెప్పుకొని బతుకుతా అన్నా. నా కదా నేను సినిమాలు సీరియల్తో బతుకుతాను అన్నట్లే. ఇలాగే నేను డైరెక్ట్ గా అందరినీ పాయింట్ అవుట్ చేస్తానంటే షోలు కూడా ఇవ్వరేమో మానేయండి. నేను హరికథ చెప్పుకొని బతుకుతా. కానీ నేను హిందుత్వవాదిని, సభ్య సమాజానికి ఏమైనా సహాయం చేయగలిగితే చేద్దాం. పుట్టినందుకు విలువ ఉండాలి మనకి, విలువలు లేకుండా బ్రతుకులు వద్దు మనకి. అందుకోసం నేను డైరెక్ట్ చెప్తున్నా. ఈ రోజు నేను డైరెక్ట్ టీమ్ కే ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇది కరెక్ట్ గా లేదు, మీరు సెలక్షన్ ఇక మీద 10 మందిని పెట్టుకోండి. హిందుత్వవాదులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, సహజీవనాలు చేస్తున్నారని బయట మాట్లాడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు బయట కొంతమంది. ఎంత ఘోరంగా ఉందండి. పిల్లలందరూ ఇట్లానే ఉండాలేమో అనుకోని పొట్టి టెస్ట్లు వేసుకొని లవ్ ట్రాక్లు నడితే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చే మన మాటలు వస్తున్నాయి బయట. అంటే అది కాదు కదా బిగ్ బాస్ ఉద్దేశం. మనస్తత్వాన్ని బయట తీయాల్సిన గేమ్స్ పెట్టండి. సో అదే వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టడం అనేది మరి ఇంత విచ్చలవిడితనం ఉండకుండా ఉండేది. మనం ఒక నోరు తెరిస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. లిమిటేషన్స్ పెట్టాలి. సెలక్షన్ అనేది సెలక్షన్ గా ఉండాలనేది అసలు విషయం. నడిస్తే నడవదు, మీరు ఎట్లాంటి యాక్టింగ్ చేస్తే నడవదు, లేకపోతే ఇట్లాంటివి ఉండవని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి పబ్లిక్ చేస్తే గానీ బిగ్ బాస్ మీద ఉన్న అపనమ్మకం పోదు. ఇంత ఘోరంగా ఉంది సెలక్షన్. మనం ఎవరమో దానికి వ్యతిరేకత కాదండి, వ్యతిరేకించాం. కానీ మన లోపలికి వెళ్ళొచ్చాం అంటే ఏం జరుగుతుందో తెలుసు. మీకన్నా ముందు నేను వెళ్ళొచ్చా సీజన్ 4 లో. అంటే రియాలిటీ అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు మనిషిని మంచిగా చూపిస్తాం, మంచి చెడు ఏదైనా సరే మీరు చూడండి, మీరు డిసైడ్ చేసుకోండి అనే కోణంలోనే వాళ్ళు చూపిస్తున్నారు. కానీ తప్పండి, కొంతమంది వల్ల
బయట బాగా నెగిటివిటీ ఉన్న వాళ్ళని తీసుకొస్తే షో పరువు కూడా పోతుందండి. ఆ నెగిటివిటీ ఇప్పుడు డ్రగ్స్ లోనో లేకపోతే ఇంకో దానిలో ఉన్న వాళ్ళని అంటే మీరు ఏదన్నా చేసైనా సరే కొన్ని షోల వల్ల మీరు హైలైట్ అయిపోవచ్చు అని చెప్పవా దాని ఉద్దేశం అని అడుగుతున్నా నేను. అది తప్పు కదా, మనం చేసే పని మనకి రేపు పొద్దున మీ పిల్లలే ఉంటదండి. బిగ్ బాస్ పెట్టండి, ఇన్నాళ్ళు లేని సడన్ ఈ రోర్ ఇదంతా కూడా జస్ట్ కొత్త సెలక్షన్ వల్ల వచ్చింది అనేది అర్థం అవుతుంది. అయితే ఒకటి ఆ సెలక్షన్ లో కూడా అంటే మన బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంచెం బుర్ర కొంచెం ఉపయోగించాలని నేను ఫీల్ అవుతున్నా. ఏమంటే వాళ్ళకి టీఆర్పీ ముఖ్యం కాదు, సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి తప్ప మనం ఇబ్బంది పెట్టకూడదు. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సమాజాన్ని మనం పాడు చేయకూడదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కానీ అలెక్కేచి టిపికల్స్ ఎప్పుడైతే అమ్మంది టీ ఇలాంటిది అయిందో ఆ రోజు చాలా మంది నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ రా అని ఆ రోజు అన్నవాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఇంకోటి ఏదో కనిపిస్తే ఎవరో అమ్మాయిది నెక్స్ట్ ఈవిడేనమ్మా ఈవిడే నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వెంటనే వస్తుంది. అదే హనీ ట్రాపర్ ఎవరో ఇప్పుడు హనీ ట్రాప్ నిన్నటి నుంచి అదే నడుస్తుంది. అంటే చెప్తున్నా అండి, ఇప్పుడు మన బిగ్ బాస్ అంటే మరి నిజంగా బిగ్ బాస్ లో ఉండాల్సిన అంటే మంచి పని చేశాడు వీడికి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి అనాలి కానీ ఎక్కడ ఎవరు చెత్త పని చేసి వీళ్ళే బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే ఇంకెందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళి మిగిలిన వాళ్ళు కానీ. అయితే కళ్యాణి గారు ఇక్కడ సెలక్షన్ విషయానికి వస్తే మీరు అంటున్నట్టు ఏదో ఒక సహజీవనం చేస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేశారో లేకపోతే డ్రగ్స్ లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు, లేదో ఒకళ్ళని ఏదో కాల్లో బూతులు తిట్టారని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఇదంతా వాళ్ళల్లో ఉన్న ఒక కోణమే కదా, అంత మాత్రాన వాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు, వాళ్ళు షోకి అసలు పనికిరారు అంటే ఎంతవరకు కరెక్ట్? ఏమండి ఒక మాట చెప్తానండి, సమాజంలో మీరు చెడ్డ మంచి అన్నది ఒక ఫేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు కరాటే కళ్ళని గయ్యాలు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఇప్పటికి కూడా అనేవాళ్ళు ఉంటారు. కానీ మీరు ఆ షోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా చూసిన తర్వాత కదా మీ మీద ఉన్న అభిప్రాయం మారుతుంది. నాకెందుకు శేఖర్ భాష గారికి కూడా ఒక అభిప్రాయం ఉండొచ్చు, తర్వాత ఆయన ట్రావెల్ చేసినాక ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకు కూడా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసింది సమాజం ఒప్పుకోదగ్గదా కాదా? గయ్యాలి అంటే పెద్ద ప్రాబ్లం కాదండి, గయ్యాలి అన్నది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే నాకే కష్టం అవుతుంది, నాకే లాస్ అవుతుంది, నా వల్ల సమాజానికి లాస్ ఏమి ఉంటది? గయ్యాలంటే నా నోరు పోతే నేనేమైనా అయితే నాకు కదా లాస్ అయ్యేది. నేను అనుకుంటున్నా, జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం క్లియర్ గా చెప్తా, నన్ను వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తున్నామని ట్రోల్ చేశారు. ఏమని? నువ్వు దేవుడి కోసం, దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడతావా? నువ్వు వ్యాంపిష్ క్యారెక్టర్. ఇప్పుడు నేను వ్యాంపిష్ క్యారెక్టర్ చేసి ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరిని వదిలేసా నేను నా కెరీర్ ని. వాటికి పర్సనల్ లైఫ్ కి బయట నేను వదిలేసాను. ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారండి, అడగట్లేదు అనకండి. ఇప్పుడు నేను గట్టిగా మంచిగా ఉన్నా నుంచి అడుగుతున్నా, నేను చేయట్లేదు. ఎందుకంటే నాకు ఒక నిబద్ధత ఉంది. ఎందుకంటే మనం ఒక మాట మాట్లాడాలి అంటే మనం కూడా ఆచరించాలి. ఇప్పుడు నాకు సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ చేయడం మంచి నన్ను అన్నారు చాలా మంది, నువ్వు వ్యాంప్ వేసి ఇప్పుడు కూడా అంటుంటారు. కానీ వ్యాంప్ క్యారెక్టర్ వదిలేసా. ఎందుకంటే నేను వ్యాంప్ క్యారెక్టర్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ కాకూడదు. నేను చిన్నప్పటి నుంచి హరికథలు చెప్తున్నా, హరినామస్మరణ చేస్తున్నా, హిందుస్థాన్ పోషిస్తాను. మరి ఇప్పుడు ఏంటండి? అలా కాదు కదా, దాని వల్ల నష్టం నాకు అవుతుంది. నేనేదో గయ్యాలుగా ఉంటే అది జనాలు అనుకుంటారు గట్టిగా మాట్లాడుతుందని, కానీ అది కాదు. గట్టిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడుతున్నా. ఈ రోజు బిగ్ బాస్ షో వల్ల తీసుకొచ్చిన వాళ్ళు మంచి పని చేసి వస్తే ఒక ఫేజ్ అయినమ్మా ఏదో సఫర్ అయ్యారు అనుకుందాం, వాళ్ళకి పెద్ద ఏవీలు వేసి వాళ్ళని పాజిటివ్ చేద్దామని మీరెందుకు బెంక్ చేస్తారు? మీకేం అవసరం? వాళ్ళకేం తిండి లేదా, తిప్పలు లేవా? మీరు ఎందుకు ఇట్లా చేసి సమాజానికి ఏమిద్దాం అనుకో అంటే మీరు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. కోర్టులో ఒక పక్క ఏవో ఘోషిస్తాయి, కోర్టులు ఏవో పెడతాయి, అవన్నీ నమ్మేస్తాము. మీరు ఎవరైనా ఎవరితో ఏదైనా చేయొచ్చు అంటే రేపొద్దు మీ ఇంట్లోనే మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో, మీ పిల్లలు అయితే మీరు అవి తిట్టుకోరా? దిక్కుమాల షోల వల్ల మా పిల్లలు తయారని అంటే అలాంటి షోలు ఆపేసినంత మాత్రానో లేకపోతే ఇలాంటి వాళ్ళని తీసుకోనంత మాత్రానో ఇలాంటివి జరగవంటారా ముందు ముందు? ఏమండి మనం ఎవరిని మేము సంస్కరించే అంత పరిస్థితులు ఎవరు లేరు, కానీ కొంతలో కొంత అలా అని చెప్పేసి ఇప్పుడు బట్టలు విప్పుకొని తిరిగితే అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళు చూస్తారు, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి రోడ్డు మీద తిరిగితే పిచ్చోళ్ళు అంటారు. మనం బట్టలు ఇప్పేసుకొని తిరిగితే మాకు బోల్డ్నెస్ అంటే అది కుదరదండి. సమాజంలో నుండి కొన్ని పాటించాలి, కొన్ని పద్ధతులు ఉంటాయి. నేనేమన్నానంటే ఆ విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలు, బయట ఏవైతే జరిగాయో నో. ఇప్పుడు ఒక మాట చెప్తా. అక్కడ ఒక ఆవిడ వెళ్ళారు, ఒక ఆయన సపోర్ట్ చేస్తున్నారు బయట నుంచి, వాళ్ళిద్దరు ఏవి చేశారు మీకు తెలిసే పేరు చెప్పడం మీకు తెలుసు. సో ఏంటంటే వాళ్ళ వైఫ్ ఆవిడ లేడీ కదా, చెప్పండి మీరు ఒక మాట. ఆవిడ పిల్లలు లేరా? పిల్లలు లేరా? మరి రేపొద్దున దీని వల్ల అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఆ తల్లి, పిల్లలు, ఆ కుటుంబం అంతా కూడా తలెత్తుకుని తిరుగుతున్నారా ఇప్పుడు ఈ రోజు? వాళ్ళు మాత్రం సభ్య సమాజం ఒక సంఘంలో బాధ్యత లేదా వాళ్ళకి? ఉంది కదా. సంఘం అంతా కూడా వాళ్ళని ఏ విధంగా చూస్తుంది, అందులో బాధ్యత ఇతనికి లేదా?
ఇతను ఏమిద్దాం అనుకుంటున్నాడు? ఒకళ్ళ వైపు తీసుకున్నారు స్టాండ్, ఇంకోళ్ళ పరిస్థితి ఏంటి? తప్పు చేసింది ఇక్కడ, తప్పులు చేసి ఆ స్టాండ్ ఏదో వేరేగా తీసుకొని చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఒక మళ్ళీ ప్రతినిధిగా ఉంది. వాళ్ళు ఏం చెప్పట్లేదు, మేము ఇలా చేసాం మీరు కూడా అలానే చేయండి అని వాళ్ళు చెప్తున్నారా? ఆ మెసేజ్ ఇస్తున్నారా? చెప్పడం ఏంటండి, చెప్పాల్సిన అవసరం లేదు కదా. మా ఫ్రీడమ్ ఉంది, మన ఫ్రీ బర్డ్స్ అని చెప్పాలంటే డైరెక్ట్ గా స్పూన్ ఫీడింగ్ చేయక్కర్లేదు మేడం. స్పూన్ ఫీడింగ్ అన్నిటికీ చేయక్కర్లేదు. రేపు పొద్దున పిల్లలు గాని, ఒక సమాజంలో గాని ఒక మనుషులు కొంతమంది ఉంటే వాళ్ళకంటూ విలువ ఉండాలి. ఆ విలువని వాళ్ళు నిలబెట్టుకుంటూ మనకి ఏదైనా మెసేజ్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో వాళ్ళు ఏదన్నా కష్టాల్లో పడి, ఇంత కష్టంలో ఉండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉండి సమాజానికి ఏమైనా సేవ చేసిన వాళ్ళని చూపించండి. అలాంటి వాళ్ళని నేను కోపలగా మేము చూపిస్తాం. లేదా మీరు రండి మాతో పాటు సెలక్షన్ చేసి మంచిలో పాటు ఎంక్వైరీలు చేయండి, ఒక టీంలు వేసుకోండి ముందు నుంచి. అది పద్ధతి. కానీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఎక్కించండి. అందరం లేని వాళ్ళు ఎంతో మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒక సమాజంలో ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ ని వాళ్ళని కూడా ఒక రకంగా చూసే కోణం నుంచి అటువంటి వాళ్ళని కూడా బిగ్ బాస్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే సో మనం అందరినీ కూడా గౌరవించాలి, వాళ్ళు వీళ్ళు లేదు, వాళ్ళ పుట్టుకల లేకపోతే వాళ్ళు తర్వాత వేరే అబ్బాయి అమ్మాయిగా మారడం, అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రం వాళ్ళని ఒక చిన్న చూపు చూడకండి అనే కోణంలో ఎల్జీబీటీని కూడా మనం గౌరవించాలి. ఈ కల్చర్ మన దగ్గర లేదు యాక్చువల్ గా. అమెరికాలో వాటిలో ఇప్పుడు ఎల్జీబీటీ వాళ్ళకి రైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మెల్లమెల్లగా మనం అడాప్ట్ అవుతూ వస్తున్నాం దానికి. ఇప్పుడు లివింగ్ ని కూడా గౌరవించండి అని చెప్పడం కోసం ఇటువంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళదే గౌరవం కాదు. ఇప్పుడు మారిన సమాజంలో లివింగ్ రిలేషన్స్ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లివింగ్ లో ఉన్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని దూషించకండి, వాళ్ళని అగౌరవపరచకండి, అది వాళ్ళ పర్సనల్ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ రకంగా లివింగ్ లో ఉన్నారు అనుకున్నప్పుడు లివింగ్ ని కూడా రెస్పెక్ట్ చేయండి అనే కోణంలో బిగ్ బాస్ చూపిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అంటే మనల్ని అప్డేట్ చేస్తున్నారు. అంటే ఆ అప్డేట్ నే మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నట్టు అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఒక రాంగ్ మెసేజ్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ తరం వాళ్ళకి వెళ్తది. అంటే ఇలానే చేయొచ్చు అనే ఒక ఇండికేషన్ వెళ్తది అనేది వాళ్ళు అంటున్న విషయం. తెలుగు రాష్ట్రాలలో జరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే కదా. ప్రోత్సహించాలంటే ఒకప్పుడు వచ్చే సినిమాలకి ఒకప్పుడు సినిమాల్లో మాట్లాడే భాషకి ఇప్పటి సినిమాల్లో మాట్లాడే భాషలకి వాళ్ళు తెలిసిపోతుంది. అప్పటి వేషధారణకి ఇప్పటి వేషధారణకి అన్నిటికీ డిఫరెన్స్లు వచ్చినాయి. సమాజం కాలం మారుతున్న దాంట్లో దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అనేది ఒక వర్షన్ కాబట్టి. అండ్ కళ్యాణి గారు, సరే ఏదైనా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు చేస్తుంది బిజినెసే, మేమేమి సమాజ సేవ చేస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు. బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైతే జనాదరణ ఉంటుందో, జనాలు ఎక్కువగా చూస్తారో, ఎవరిని తీసుకుంటే మాకు కావాల్సిన రేటింగ్ వస్తుందో అనేదే పూర్తి పక్కా బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తారు. వాళ్ళు అదే చేస్తారు కదా. పర్వాలేదు. కానీ నాగార్జున గారు కూడా బిజినెస్ చేస్తున్నట్టుగా ఆయనకు ఒక విలువ ఉంది కదా, ఆయన విలువని వీళ్ళు తీసేస్తున్నారు కదా బాబు. ఆయనకి ఏం తెలియక ఆయన ఏం చెప్పినా సరేలే వీళ్ళు కరెక్ట్ గా ఉందేమో అనుకుంటారు. ఆయనకి మాలాంటి వాళ్ళు మేము తెలియజేయాల్సిన బాధ్యత మాదే. మేము ఇప్పుడు మేము వెళ్ళొచ్చాము, ఆయన అంటే మాకు అభిమానం, ఆయనకి తెలియాలి, ఆయనకి చేరాలనుకుంటున్నాం. వాళ్ళ బిజినెస్ యాంగిల్ ఓకే. ఈయన నెక్స్ట్ టైం కంటెస్టెంట్లు మీరు ఇలా తెస్తే నాగారు పరువు కూడా పోతుందిరా బాబా అని ఆయన కూడా చెప్పగలరు. బాధ్యత ఉంటుంది, ఆయన కూడా చెప్పాలి. ఆయనే తిడుతున్నారు, ఇప్పుడు ఆయన తిడుతున్నారు కాబట్టి బాధ అనిపించి ఇప్పుడు మాట్లాడతాం. నాగార్జున గారు ఫ్యాన్ గా మాట్లాడుతున్నా, నేను నాగార్జున గారు ఫ్యాన్ గా మాట్లాడుతున్నా. నాకు బాధ అనిపిస్తుంది ఆయన తిడుతుంటే. నీకేం పని లేదా? మీ ఆయన ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి తిడుతుంటే బాధ అనిపించి నేను మాట్లాడుతున్నా ఈ రోజు. నాకు బిగ్ బాస్ ఒక మాట అండి, నాకు బిగ్ బాస్ ముందు వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చినా రాకపోయినా నేను ఒకటేలా ఉన్నా. నాదైతే ఏం గ్రాఫ్ తరగదు. ఎందుకంటే నేను ముందు నుంచి నేను ఇంతే. కానీ కొంతమంది పెరిగింది తరిగింది కూడా ఉంది. అలాంటి వాళ్ళకి చాలా మంది లాస్ అయిన వాళ్ళని నేను కూడా చూపిస్తా. బట్ వాళ్ళందరూ ఇప్పుడు కనుమరుగైపోయిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు చూపించి పేర్లు చెప్పొద్దు, ఎత్తుకుంటే చాలా వస్తాయి చెప్తున్నా. కానీ నేనేమంటానంటే ఆ షోకి ఒక విలువ తీసుకొచ్చి నాగార్జున గారు ఆ షో వల్ల ఆయనకి పేరు పోతున్నప్పుడు ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఇప్పుడు ఈ షో వాళ్ళు డబ్బులు చేసుకోవాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పేసి చండాలమైన పనులన్నీ రేపు పొద్దున ఇప్పుడు సిగరెట్లు కావాల్సిన లోపల ఓకే అండి, అది కూడా తప్పని మాట్లాడిన వాళ్ళు విన్నాం మేము. అది కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, మీరు అక్కడ పెడుతున్నారా ఆ బాక్స్ లను కూడా మాట్లాడే కామెంట్స్ విన్నాం. ఇప్పుడు రేపు పొద్దున మందు అడుగుతాడు, ఎవరో నాకు అడిక్ట్ అయిపోయినని, అలాంటి మందుని తీసుకొస్తారు లోపలికి, అతను మంది ఇస్తారా అని కామెంట్లు కూడా చూసాం. అంటే ఇప్పుడు ఏంటండి ఎక్కడికి వెళ్తుంది? రేపు పొద్దున ఇంకోటి అడుగుతాడు, ఆయన నాకు డ్రగ్ అలవాటు ఉంది నాకు ఇయ్యండి అంటాడు, అది కూడా ఇస్తారా? నిజంగా సంజన గారికి డ్రగ్స్ అలవాటు ఉంటే ఇన్నాళ్ళు ఆవిడ వితౌట్ డ్రగ్స్ బిగ్ బాస్ లో సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. కావాలి అనేది ఇప్పుడు షీ కెన్ ప్రూవ్ ద పాయింట్ దట్ షీ ఈస్ నాట్
ఇన్వాల్వ్డ్ ఇన్ ది డ్రగ్స్. అంటే ఇన్నాళ్ళుగా ఆవిడకి ఏ రకమైన ఇది రాకపోవడం తోటి ఓకే ఆవిడ మీద ఉన్నది అబద్ధమేమో అనే అవకాశం ఉంది కదా. సంజన గారు ఒక హీరోయిన్ గా ఉన్నారు, ఆవిడ చేశారు లేదు మనం చూడలేదు. అసలు ఆవిడ మీద ఏం ఎలిగేషన్ వచ్చిందో కొంతమంది చాలా సార్లు ఉచ్చుల్లో ఇరుక్కుంటారు. అలాంటి వాటిలో మేము కూడా పడ్డామో మాకు తెలుసు. కానీ ఒకటండి, ఒక్క మాట చెప్తానండి, సంజన గారు చేశారనో నేను ఎవరి పేర్లోనే ఎత్తలేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని కాదు, ఇప్పుడు ఆయన చేస్తున్నారు దాన్ని బట్టి చెప్తున్నా. నేను అనేది ఒకటే పాయింట్, నాది నాగార్జున గారు ఫేమ్ ఉంది, ఆ షోకు ఒక ఫేమ్ ఉంది. నెక్స్ట్ టైం తీసుకునే కంటెస్టెంట్ పేరు ప్రతిష్ట పెంచాలి, పేరు ప్రతిష్ట పెంచాలి. షోకి తగ్గించే దిగజారి ఇదే ఏ డ్రగ్స్ తీసుకొని వచ్చిరో ఏం దాగి వచ్చిరో తెలియదు. ఇగో చూడండి అంతే. మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఫ్రీడమ్ మీరు చెప్పి సార్ డ్రగ్స్ కాదు లేకపోతే మందు కూడా సార్ ఈ పద్ధతి అంటే ఆ విషయాలు ఇందాక శేఖర్ భాష గారు అన్నట్టు వాళ్ళని పీసీఆర్ గారు కొంచెం కెమెరా చూపించండి. బిగ్ బాస్ ఈ ప్రవర్తనతోని సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇద్దాం? వాళ్ళు డిఫాల్ట్ వాళ్ళు సైకో చూడండి. ఏం సార్ చిన్న వాళ్ళని హైప్ చేసుకోవటం కోసము ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే జనాలు మాకు ఓట్లేస్తారు అని ఒక రాంగ్ పర్సెప్షన్ లో వాళ్ళు చేస్తున్న బిహేవియర్. దాన్ని ఏమి బిగ్ బాస్ వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి అని వాళ్ళు చెప్పరు అనేది ఇందాక కళ్యాణి గారు లక్షల మంది చూస్తారు కాబట్టి క్లారిటీ కంట్రోల్ గా చేయాలి. ఇప్పుడు బిగ్ బాస్ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. లక్షల మంది చూస్తారు. కళ్యాణి గారు సరే ఫైనల్ గా షో గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీ సలహాలు కానీ షో నిర్వాహకులకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారా? ముందు ముందు ఇలాంటి విమర్శలు ఇంకా రాకుండా ఉండదు. సౌండ్ సప్రెస్ చేయండి నేను చెప్పేది అరవలేను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే షో అనేది చాలా ఇది జనాలకి బాగా రీచ్ అయిన షో కాబట్టి అది ఆపేయండి అవి మూసేయండి అని మేమైతే అనం. ఎందుకంటే కంటెస్టెంట్ యాజ్ ఎ కంటెస్టెంట్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే అది రీచ్ అయిన షో కాబట్టి మంచిని చూపించారనుకో మంచి పెరుగుతుంది. ఎప్పుడైనా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాం అదే నేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు ఇంతమంది లక్షల కొన్ని కోట్ల మంది మీ షోని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఇచ్చేది ఒక మంచి కంటెంట్ ఏదైనా వెళ్ళింది అనుకోండి బయటికి, ఒకటి ఏదన్నా ఒక మంచి మెసేజ్ వెళ్ళింది అనుకోండి మీ ద్వారా, చాలా చాలా మంచి వాళ్ళకి ఎవరికో కష్టాలు ఉన్న వాళ్ళని తెచ్చారనుకోండి, ఇది కదా అప్రిషియేట్ చేయాల్సిన షో అని చెప్పి ఇంకా మీది 10 పెరుగుతుంది మీ షో. అయితే కళ్యాణ్ గారు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను ప్లీజ్, ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీరన్నా ఆ మంచి పని చేసిన వాళ్ళు, సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు, లేకపోతే 100 మొక్కలు వేసిన వాళ్ళు, నాటిన వాళ్ళు, మంచి వ్యవసాయం చేసిన వాళ్ళను, లేకపోతే ఓ ఉద్యమకారులను నేను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే దాని 10-20 కూడా వ్యూవర్షిప్ ఉండట్లేదు. అదే మీరన్నా ఆ కాంట్రవర్సీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకొస్తే మిలియన్స్ లో వ్యూస్ ఉంటున్నాయి. దీన్ని ఎక్కడ తప్పు పడదాం? ఎవరిని తప్పు పడదాం? ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు మీరు అన్నది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒకటండి, మన సమాజం అలా ఉన్నప్పుడు అలా కాంట్రవర్సీలే చూస్తున్నారు కదా, బూతులు మాట్లాడితే చూస్తున్నారు కదా. ఒక అమ్మాయి చిన్న పిల్ల ఇంటర్వ్యూ చూసాను నేను మొన్న ఎప్పుడు, అంటే నేను సోషల్ మీడియాలో ఆ అమ్మాయి సిగరెట్ కాలుస్తుంటే ఆవిడ ఏంటమ్మా నువ్వు ఇలా ఏజ్ ఎంత అంటే నేను ఇట్లానే ఉంటాను, ఆమె మాట్లాడే మాటలు అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అన్నది మనకు లేదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లానే చేస్తారు, ఇలాంటివి మనం ఎంకరేజ్ చేసినంత కాలం ఓకేనండి. ఇవాళ 10 వ్యూస్ వస్తాయి మేడం మీరు అన్నట్టు. మీరు మంచిగా చెప్తూ పోతే ఒక బిగ్ బాస్ షోలోని ఇలాగా చిన్న మంచి పనులు చేయండి రా బాబు అని చెప్పి మళ్ళీ వెళ్తే మొత్తం ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వెళుతుందని చెప్పేసి మాట్లాడితే ఇలాంటి ఛానల్స్ కదా మనం చూడాలి. పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు కాదని ఒక షో మెసేజ్ పెట్టమని చెప్పండి ఎవరినన్నా, ఆటోమేటిక్ గా వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ షోని అంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యూవర్షిప్ కావాలని చెప్పేసి వీళ్ళకి ఏదైనా టీఆర్పీ కావాలి కదా అని చెప్పి తప్పు చేస్తామంటే ఆ తప్పు కొంతకాలం ఉంటదండి. ఒక రోజు తెలుసుకున్నాక మొత్తం బంద్ చేసేసారనుకోండి చూడవే అంతా దారికి వస్తారండి, ఆటోమేటిక్ దారికి వస్తారు, అందరూ బంద్ చేస్తారు. మేము క్యాంపెయినింగ్ చేసే వాళ్ళు చేస్తారు అనుకోండి చెప్తాను. అప్పుడు ఒకరితోనే మొదలవుతుంది కదా, తర్వాత లక్షల్లో వేలలో వెళ్ళిపోయి క్యాంపెయినింగ్ అయిపోతే బంద్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు ఏమవుతుంది? ఈ మంచిగా చెప్తారు మళ్ళా, అదేదో ముందే చేయండి, అంతవరకు తెచ్చుకోకండి. ఎవరికైనా సరే మంచి వాళ్ళని తీసుకోండి. ఒకవేళ హార్డ్ గా ఉండొచ్చు ముందు, తర్వాత అదే మంచి అవుతుంది. సమాజం కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. మీ పేరు పోగొట్టుకోవద్దు, బయట పేరు కూడా. మాకు ఒక మాట వినాలంటే బాధ అనిపిస్తుంది, అదే కంటెస్టెంట్ గా పెయిన్ వస్తుంది. మేమే ఫైట్ చేసాము. సో మీరు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ప్రవర్తించండి. అది మీరు నెక్స్ట్ టైం నుంచి మా ఇష్టం అంటే మా ఇష్టం మేము బంద్ చేస్తాం టీవీ అంటారు జనాలు. బంద్ చేసుకోండి అంటారు, బంద్ చేసేస్తారండి. ఆర్జీవి ఏం చెప్తాడు? నేను సినిమాలు నా కోసం తీస్తున్నా, చూస్తే చూడండి లేకపోతే లేదు. ఇప్పుడు ఆర్జీవి గారు తీస్తున్నారు ఇప్పుడు. అదే జనాలు చూస్తలేరు కాబట్టి తీస్తలేడు ఆయన. ఇప్పుడు ఏమైంది?